టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఒక లేటెస్ట్ అప్డేట్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకు 8th క్లాస్ వరకు మాత్రమే ఇప్పటిదాకా టెట్ అనేది ఉంది. ఎన్సిటి నిబంధనల ప్రకారం 8th క్లాస్ వరకు బోధించే ప్రతి టీచరు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షను క్వాలిఫై కావాలి. కానీ ఇక నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అప్ టు 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ వరకు 9th 10th 11th 12th ఈ 4 క్లాసులకు బోధించే వారికి కూడా ఇంటర్ వరకు బోధించే వారికి కూడా టెట్ అనేది కంపల్సరీ అని తాజాగా ఎన్సిటిఈ ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. ఇది 2024-25 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెస్తామని కూడా సూత్రప్రాయంగా నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి వార్త మనకు ఇవాళ కనిపిస్తుంది. Center orders TET exam for recruitment of teachers till class 12th. The National Council for Teacher Education has now made TET examination compulsory for the recruitment of teachers from class 1 to 12th. The NCTE is a department under the Union Education Ministry అని ఇక్కడ వార్త కనబడుతుంది. మీకు 9వ తరగతి నుండి 12 వరకు బోధించాలంటే టెట్ తప్పనిసరి. న్యూ రూల్స్ ఫర్ టీచర్ రిక్రూట్మెంట్. కళాశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అర్హతల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మార్పులు చేసింది. ఇకపై 9 నుంచి 12వ తరగతులకు వరకు బోధించాలనుకునే టీచర్లకు టెట్ అనేది తప్పనిసరి చేసింది. ఇప్పటి వరకు 8th క్లాస్ అంటే 8వ తరగతి వరకు బోధనకు టెట్ తప్పనిసరిగా ఉంది. ఎన్సిటిఈ తాజా నిర్ణయంతో 9వ తరగతి నుంచి 12 వరకు బోధనకు కూడా టెట్ అనేది తప్పనిసరి కానుంది. ఈ నిర్ణయం 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొదట ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో అమలు చేయనున్నారు. ఫస్ట్ అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా ఇవే నిబంధనలు తప్పనిసరి పాటించాల్సి ఉంటుంది అని పేర్కొంటున్నారు. జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో మనకు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో సంస్కరణలపై ఎన్సిటిఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగిన జాతీయ స్థాయి సదస్సు ఒక నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ సదస్సులో నూతన విద్యా విధానంలో సంస్కరణలపై అవసరమైన రిఫార్మ్స్ గురించి చర్చించడానికి మేధోమథనం సెషన్ జరిగింది. ఈ సందర్భంగా టీచర్ రిక్రూట్మెంట్ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. ఎన్సిటిఈ ప్రతిపాదనల ప్రకారం ఫిబ్రవరి 12న టెట్పై జరిగిన జాతీయ సదస్సులో చర్చించినట్లుగా సెకండరీ స్థాయిలో టెట్ను తప్పనిసరి చేయాలని సిఫారసు చేసింది. ఈ సదస్సులో పాల్గొన్న ఎన్సిటిఈ సభ్య కార్యదర్శి కె సంగ్ వై షెర్పా మాట్లాడుతూ వివిధ స్థాయిల్లో టెట్ను అమలు చేయాలని నూతన విద్యా విధానం 2020 సిఫార్సు చేసిందని, దీనికి అనుగుణంగా సెకండరీ స్థాయిలోనూ టెట్ను అమలు చేసే దిశగా ఎన్సిటిఈ పనిచేస్తుందని తెలిపారు. సో ఇది మనకు తాజాగా అందుతున్నటువంటి వార్త. మరి ఖచ్చితంగా ఇంకా టెట్ అనేది ఇంటర్మీడియట్ వరకు బోధించే టీచర్స్కి అయితే తప్పనిసరి కానుంది. మరి తాజా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నౌ.